హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ హరిత ఇంటి రుచులు. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మ్యాంగో శ్రీఖండ్ విత్ పూరి అండి. దీనికి కావాల్సిన సామాగ్రి నేను తీసుకున్నది 2 మ్యాంగోలు, ఇలాచీలు, పిస్తా, కొన్ని ఫుల్ ఫ్యాట్ మిల్క్, చక్కెర ఒక 5 టేబుల్ స్పూన్స్. ఇలాచీ పొట్ట అనేది తీసేసి ఉట్టి వాటివి లోపల ఉన్న సీడ్స్ తీసుకోండి. పైన ఉన్న పొట్టును పడేయకండి. మనకి ఏదైనా వేస్ట్ పోదు. కిచెన్ ఒక వైద్యశాల అండి. ప్రతిదీ మనకి ఏదో ఒకటి పనికి వస్తుంది. అది మీరు తీసి చాయ్ పొడిలో వేసేసుకుంటే మీకు అది చాయ్ పెట్టుకున్నప్పుడు అందులోకి వేసుకొని ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక జార్ తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్స్ చక్కెర, 3 ఇలాచీలది లోపల ఉన్న సీడ్స్ వేసుకొని ఈ 2 మ్యాంగోస్ మంచి స్కిన్ తీసి కట్ చేసి పెట్టుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి. దాన్ని మంచిగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని అందులో అస్సలు మ్యాంగో పలుకులు లేకుండా మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అంతా ఫుల్ ఫ్యాట్ మిల్క్ పోసుకోండి. అది కూడా మంచిగా గ్రైండ్ చేసుకున్నాక ఇది ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి. ఇది చూడండి ఎంత థిక్ ఉందో. ఇది ఆమ్రస్ కాదండి. ఆమ్రస్ ఇంకొంచెం పల్చగా ఉంటుంది. అండ్ ఆమ్రస్కి వాడే మ్యాంగోస్ కూడా వేరే. ఇవి బాదామి మ్యాంగో. ఇది మనం శ్రీఖండ్కి వాడతాం. దీనిపైన మనం గార్నిష్ పిస్తాతో చేస్తున్నానండి. ఎందుకంటే ఎల్లోకి గ్రీన్ మంచి కాంబినేషన్. ఇంకోటి ఏంటంటే బాదాం నేను ఎందుకు ప్రిఫర్ చేయనంటే మ్యాంగో వేడి, బాదాం వేడి. అందుకే నేను మ్యాంగో మీద పిస్తా వేసుకుంటా. మీ ఇష్టం అండి, మీరు వేసుకోవచ్చు. మీకు కావాలంటే బాదాము, క్యాషు, ఏదంటే సారపలుకులు ఏదన్నా వేసుకోవచ్చు. చూడండి పూరి నేను అంత ఎక్కువ లావు కాకుండా ఎక్కువ సన్నం కాకుండా అలా బెలాంచి పెట్టుకొని ఇప్పుడు మంచిగా దాన్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్లో మంచిగా పూరీలన్నీ ఎంచి పక్కకు తీసుకోవాలండి. అంతే. తీసుకున్నాక ఇంకా సర్వింగ్ పార్ట్ మీకు పూరీలు శ్రీఖండ్ చేశాక ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. అది చాలా చిల్గా మీరు సర్వ్ చేస్తేనే అది చాలా బాగుంటుంది. ఇంకా శ్రీఖండ్ ఏంటంటే ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కదండి మ్యాంగో. ఇదే ప్లస్ పిల్లలకు హాలిడేస్ కూడా. పిల్లలు లేసే వరకు మీరు ఇటువంటి బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చారంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. ప్లస్ మీకు కూడా సీజనల్ ఫ్రూట్ కాబట్టి మనకు మ్యాంగోలో దొరికే విటమిన్ సి అన్నీ మనకు కూడా వస్తాయన్నమాట, హెల్త్ బెనిఫిట్స్. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో పూరీ సర్వ్ చేసుకొని శ్రీఖండ్ సర్వ్ చేసుకొని దాని మీద మళ్ళీ కొద్దిగా పిస్తా గార్నిష్ చేసుకుందామండి. మీకు కావాలంటే క్యాష్యూస్, ఆల్మండ్స్, సారపలుకులు ఇవన్నీ వేసుకోవచ్చు. కానీ నేను పిస్తా ఒక్కటే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే నాకు ఎల్లో బ్యాక్గ్రౌండ్ మీద గ్రీన్ అనే కలరు నాకు భలే ఇష్టం అండి. కళ్ళకి ఫీస్ట్ అనమాట నాకు. అందుకే నేను మ్యాంగోకి పిస్తా ప్రిఫర్ చేస్తాను. ఇంకా గార్నిష్ చేసేసి మీరు ఎంచక్కా మీరు సర్వ్ చేశారంటే పిల్లలు కుయ్యి అనకుండా గమ్మున తినేస్తారు ఇష్టంగా. వాళ్ళకి లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఇవాళ ఇడ్లీయేనా, ఇవాళ దోశేనా, ఇవాళ ఉప్మాయేనా అనకుండా ఇది ఒక వెరైటీ. ప్లస్ హెల్త్ బెనిఫిట్స్, సీజనల్ ఫ్రూట్ అన్నీ కలిసి వస్తున్నాయండి. కాబట్టి మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి నాకు కమెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.